రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అవుతానని నిన్న ప్రకటించిన మాజీ మంత్రి మల్లారెడ్డి అంతలోనే నాలుక మడతబెట్టారు. రాజకీయాల నుంచి వైదొలిగేది లేదన్నారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ఇక భవిష్యత్తులో కూడా తాను రాజకీయాల్లో కొనసాగుతానన్నారు. బీఆర్ఎస్ లోనే ఉంటానంటూ జవహర్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు మాజీ మంత్రి మల్లారెడ్డి. చూడు, రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, లేక టీఆర్ఎస్ వైపా కాదు. నేను ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేని. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా. దూరమేమి నేను అనలేదయా. నిన్న వాళ్ళు ఏదో రాంగ్ తోటి మెసేజ్ తోటి స్పీడ్ లో పోయింది. కానీ రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. జాలి పెట్టు, రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. నేను విద్యా సంస్థలు దేశమంతా ఓపెన్ చేస్తా అని చెప్పిన. రాజకీయంలోకి నువ్వు ఒక ఆయన అడిగిండు, విలేకరు తమ్ముడు అడిగిండు ఏంటంటే, నువ్వు బీజేపీలో పోతావా, తెలుగుదేశంలో పోతావా అని అడిగితే, నేను ఏ దేశంలో పోను, ఏ పార్టీలో పోను, నేను ఇంకా నాకు 3 ఏళ్ళు ఉంది, 73 సంవత్సరాలు ఉంది అని చెప్పిన. జపాన్లో రిటైర్మెంట్ లేదు, నాకు కూడా రిటైర్మెంట్ లేదు. ఇక రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అవుతానని నిన్న ప్రకటించిన మాజీ మంత్రి మల్లారెడ్డి అంతలోనే నాలుక మడతబెట్టారు. రాజకీయాల నుంచి వైదొలిగేది లేదన్నారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. భవిష్యత్తులో కూడా తాను రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లోనే ఉంటానంటూ జవహర్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు మాజీ మంత్రి మల్లారెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. మాజీ మంత్రి ప్రస్తుతం మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చామకూర మల్లారెడ్డి నిన్న ఏదైతే రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారో, ప్రస్తుతం ఆ వ్యాఖ్యలకు ఈ రోజు మళ్ళీ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన మాట మార్చినట్టుగా అర్థమవుతోంది. ఆయన నిన్న ఏమన్నారంటే, నేను రాజకీయాలు ఇక చేయబోను, రాజకీయాలకు గుడ్ బై చెప్తానన్నట్టుగా ఆయన ఇండైరెక్ట్ గా ఆ విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. నా మీద తప్పుడు కథనాలు వస్తున్నాయి, నేను టీడీపీకో లేదంటే బీజేపీకో లేదా ఇంకో పార్టీకో ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు, నేను ఇక రాజకీయాన్ని తప్పుకుంటున్నాను అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. బట్ ఈ రోజు జవహర్ నగర్ లో ఫంక్షన్ హాల్ కు కార్యక్రమానికి హాజరైనటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి ఈ రోజు మాట్లాడుతూ, రాజకీయాలకు నేను దూరంగా ఉంటానని అనలేదు, ఓ మిత్రుడు అడిగే ప్రశ్నకు మాత్రమే సమాధానం ఇచ్చానని కూడా ఆయన మాట మార్చినటువంటి పరిస్థితి. నేను విద్యా సంస్థలు దేశమంతా ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పటికే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోను పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను, విద్యా సంస్థలు పెట్టాలనుకుంటున్నాను. పక్కన కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు, అదేవిధంగా బీహార్, ఇట్లా అన్ని రాష్ట్రాల్లో కూడా విస్తరించాలన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాను. అదేవిధంగా వివిధ దేశాల్లో కూడా పెట్టడానికి సుముహూర్తం చేయాలనుకుంటున్నాను విషయం కూడా చెప్పారు. అయితే బీజేపీలోకి తెలుగుదేశంలోకి నేను ఏమాత్రం వెళ్లే అవకాశం లేదు. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానన్నటువంటి విషయం కూడా ఆయనే స్పష్టం చెప్పారు. అదేవిధంగా జపాన్ లో ఏ విధంగా అయితే రిటైర్మెంట్ అనేది ఉండదో, అంటే ఎప్పుడు కూడా చనిపోయేంత వరకు కూడా పనిచేస్తారనేది ఒక సామెత అక్కడ ఉంది. అదే సమయంలో ఇక్కడ కూడా నేను రాజకీయాలకు రిటైర్మెంట్ అనేది కూడా ఉండదు అన్నటువంటి విషయం కూడా దాన్ని జపాన్ తో పోలుస్తూ ఆయన మాట్లాడినటువంటి విధానం మల్లారెడ్డిలో కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మల్లారెడ్డి విద్యా సంస్థల్ని అటు అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన విద్యా సంస్థలు, అదేవిధంగా మల్లారెడ్డి విద్యా సంస్థలు, ఇటు చాలా ఏరియాల్లో కూడా ఆయన నెలకొల్పారు. ఇప్పటికే మెడికల్ కాలేజీ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు, అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజీ కావచ్చు, అదేవిధంగా బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఇట్లా చాలా రకాలైనటువంటి ఫార్మా కాలేజెస్ కావచ్చు, ఇట్లా నెలకొల్పాడు. ఆయన ప్రస్థానం అంతా కూడా మనం చూసాం. 30 ఏళ్ల క్రితం బోర్వెల్స్, అదేవిధంగా పాల వ్యాపారం, పూల వ్యాపారం చేసుకుంటూ వచ్చినటువంటి ఆయనే వివిధ రకాల బిజినెస్ లు ఒక్కొక్కటి చేసుకుంటూ ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. దాని తర్వాత ముందు తెలుగుదేశం పార్టీలోకి ఆయన జాయిన్ అయ్యి ఎంపీగా గెలిచారు మల్కాజ్గిరి నుంచి. దాని తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా ఇప్పుడు 2 పర్యాలు గెలిచారు, ఒకసారి మంత్రి అయ్యారు. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి మల్లారెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు కొంత అంటిముట్టినట్టుగా ఉన్నారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ తో కొంత దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆయన విద్యా సంస్థలు నెలకొల్పేందుకు, ఎస్టాబ్లిష్మెంట్ చేసేందుకు మాత్రమే నేను
కొంత రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను తప్ప ఎక్కడ రిటైర్మెంట్ కాదలుచుకోలేదు అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఆయన ప్రెసిడెంట్ 73-74 ఏళ్లలో ఉన్నాడు. కాకపోతే ఆయన వయసు కనపడకుండా ఆయన ఎప్పుడు కూడా జాయిల్ గా ఉంటారు. అదే సమయంలో యాక్టివ్ గా ఉంటారు, డ్యాన్సులు చేస్తుంటారు, మంచి మాట తీరు కనబరుస్తుంటారు. కనుక ఆయనే రాజకీయాలకు ఇప్పట్లో రిటైర్మెంట్ కానన్నటువంటి విషయాన్ని కూడా చెప్తూ వస్తున్నారు. బట్ ఇంకా ఎలక్షన్స్ ఇప్పట్లో లేవు. మరొక 3-3.5 సంవత్సరాల తర్వాత అంటే ఆయనకు 70-78 ఏళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆయనే తన కోడల్ని కావచ్చు, లేదంటే కొడుకు భద్రారెడ్డిని కావచ్చు రాజకీయ రంగంలోకి దింపే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ ఆయన రాజకీయం చేసినా చేయకపోయినా ఖచ్చితంగా కొడుకుని గాని కోడల్ని గాని రాజకీయాల్లోకి తీసుకొచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బట్ ఆయన ఈ రోజు నిన్న మాట్లాడిన దాంట్లో వైరుధ్యం అయితే కనపడుతుంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఆయన మాట మారుస్తూ ఆయన ఏది మాట్లాడినా ఒక సంచలనంగానే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. మల్లారెడ్డి ఈ రోజు మాట్లాడిన విషయాన్ని కానీ నిన్న మాట్లాడడానికి పొంతన లేకుండా మాట్లాడారు. బట్ ఏదైనప్పుడు కూడా ఆయన రాజకీయాలు చేస్తానన్నటువంటి విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్పారు. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.